డాన్ మీడియాకు స్వాగతం. తహసీల్దార్ల బదిలీలు రూల్స్ బ్రేక్ చేశారా? ఎస్ఐఆర్ మధ్య తహసీల్దార్ల బదిలీలు ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘనేనా? ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ పశ్చిమ గోదావరి జిల్లాలో 3 తహసీల్దార్లకు సంబంధించిన బదిలీ రిపాట్రియేషన్ పోస్టింగ్ ఉత్తర్వులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది. జూన్ 27న జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తాడేపల్లిగూడెం తహసీల్దార్గా డిప్యూటేషన్ పై పనిచేస్తున్న టి రాజరాజేశ్వరిని పెనుమండ్రకు బదిలీ చేశారు. పెనుమండ్ర తహసీల్దార్ వై రవికుమార్ను పెంటపాడుకు బదిలీ చేయగా పెంటపాడులో పనిచేస్తున్న ఎం సునీల్ కుమార్ను రిపాట్రియేట్ చేసి తాడేపల్లిగూడెం తహసీల్దార్గా నియమించారు. ఈ మార్పులన్నీ పరిపాలనా సౌలభ్యం పేరుతో జారీ అయ్యాయి. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను ఎన్నికల సంఘం ముందస్తు అనుమతి లేకుండా బదిలీ చేయరాదన్న నిబంధనలు ఉన్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిపాట్రియేషన్ కాబట్టి ఈసీఐ నిబంధనలు వర్తించవు, డిప్యూటేషన్ అయితే అనుమతి అవసరం లేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అలాంటి సాధారణ మినహాయింపు ఇచ్చిన అధికారిక ఎన్నికల సంఘం ఆదేశాలు అందుబాటులో లేవు. ఇక్కడ ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న, ఈ 3 తహసీల్దార్లు ఎస్ఐఆర్ ఎన్నికల విధుల్లో పనిచేస్తున్న అధికారుల? అలా అయితే వారి పోస్టింగ్ మార్పులకు ఎన్నికల సంఘం లేదా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారా? జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నట్లు ఎక్కడా ప్రస్తావన లేదు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి లేదా ఎన్నికల సంఘం నుంచి అధికారిక వివరణ వస్తేనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.